మీడియా వారందరికీ నమస్కారం. సమీపిస్తా ఉంది వర్షాకాలం. నగరంలో పారిశుధ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేస్తున్న కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు ఎప్పుడు కూడా ఇలా నాకు తెలిసి ప్రెస్ మీట్ వర్షాకాలం వస్తున్నప్పుడు కార్పొరేషన్ శానిటేషన్ అధికారులని కూర్చోపెట్టుకొని సమీక్షించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డీసెల్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతా ఉందన్నది ప్రజలకి తెలియజేసిన కార్యక్రమం అయితే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏనాడు చేయలేదు. ఈ రోజున అవగాహన కలిగిన కూటమిగా, మరి ముఖ్యంగా 3 సార్లు కౌన్సిల్ ని సమర్థవంతంగా నడిపించిన తెలుగుదేశం పార్టీ అనుభవం కలిగిన పార్టీగా, మరి ఆ అవగాహనతో శానిటేషన్ సిబ్బందితో వర్షాకాలం సమీపిస్తా ఉంది. డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతా ఉంది మీరు చూసినట్లయితే, డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి, 1 ఫీట్ టు 3.5 ఫీట్, సుమారు అవి 29,092 మీటర్లు ఉన్నాయి. వాటిల్ని మాన్యువల్ గా, అంటే పారిశుధ్య కార్మికులతో డీసిల్టింగ్ చేసే కార్యక్రమం. అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీ తోటి చేసే కార్యక్రమం సుమారు 45,518 మీటర్లు ఉన్నాయి. చివరిగా జేసీపీతో అంటే 3.5 అంటే 3.5 మీటర్స్ నుంచి అబోవ్ ఉన్న డ్రైన్స్ సుమారు 10,377 మీటర్లు ఉన్నాయి. వాటిని జేసీబీతో చేస్తారు. అలాగే ఇంకా జేసీబీతో కాకుండా ఈ డ్రైన్స్ ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటికి టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా ఉంది. ఆ టెండర్లు పిలిచే వాటిని సుమారు 10,766 మీటర్లు టెండర్ కూడా పిలిచే కార్యక్రమం ఉంటుంది. టెండర్ పిలవడం జరిగింది, ఎలక్షన్ జరిగింది. ఇప్పటికే యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ప్రతిరోజు కూడా ఏ ప్రాంతంలో చేయబోతున్నారన్నది ఏప్రిల్ 10వ తారీఖున మొదలుపెట్టి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతం. ఈ రోజున 46వ డివిజన్ ఆనందనగర్, అలాగే కళాకారులు సంపు, దానికి సంబంధించిన సంపు ఏదైతే బాగా లో లయింగ్ ఉంటది, ఆ కళాకారుల సంపు కూడా పవర్ బ్రేక్ డౌన్ అయినప్పుడు లో లయింగ్ కాబట్టి ఇందిరానగర్, గాదిరెడ్డి నగర్, ఆనందనగర్, గాదిరెడ్డి నగర్ అంతా కూడా అక్కడికే చేరుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని జనరేటర్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత